మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంతనాలు ఫలించలేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. రాజీనామా చేయబోతున్నారని పీసీసీతో చెప్పినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. అయితే జీవన్ రెడ్డికి పార్టీలో ఇబ్బందులు కలిగిన మాట వాస్తవమేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవని టీపీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ కు రాజీనామా, పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి రేపు ప్రకటించనున్నారు. ఈ మేరకు బండారి గార్డెన్స్ లో ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు 5,000 మంది వరకు అభిమానులు రావచ్చని అంచనా వేస్తున్నారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి. శ్రీదేవి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటు రాష్ట్ర నేతలు కావచ్చు, ఏఐసీసీ నేతలంతా కూడా జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉంటూ వ్యతిరేకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు పూనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన వర్గాన్ని పోటీ చేయించారు. ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ చాలా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఆ సిచ్యువేషన్. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంత బుజ్జగింపేటువంటి పర్వం కొనసాగిస్తారు. ఇటీవల కాలంలో పార్టీ మారుతున్నటువంటి ప్రచారం చేసినటువంటి నేపథ్యంలోనే ఏఐసీసీ నేతలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన నేతలంతా కూడా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తారు. ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కూడా మిగతా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కావచ్చు, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా నేతలంతా అక్కడికి చేరుకొని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలి, కొంత అంతర్గత సమస్యలు కావచ్చు, కొంత ఇబ్బందులైనటువంటి మాట వాస్తవమే, కానీ ఇక నుంచి అటువంటి సమస్యలు లేకుండా చూసుకుంటామంటూ వారు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ససేమేరా అంటూ తగ్గేదే లేదన్నట్టుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ రాజీనామాకు కార్యక్రమానికి పూనుకున్నారు. రేపు జగిత్యాలలోని బండారి గార్డెన్ లో ఒక 5,000 మంది అనుచరులు కావచ్చు, అభిమానులతో సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశం తర్వాత పూర్తి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రోజు కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ప్రభుత్వ విప్ ఇంకా పునరావృతం కాకుండా చూసుకుని తప్పకుండా పార్టీలోనే కొనసాగాలి, జీవన్ రెడ్డి పార్టీ ఆశతోనే నేను వెళ్తున్నంటే కూడా మీడియాకు ఆ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి ఆ పరిస్థితి పార్టీ ఫిరాయింపుల అంశం కావచ్చు, జగిత్యాల జిల్లా రాజకీయ పరిణామాలు కావచ్చు, స్థానికంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అంశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అంతర్గత విషయాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇబ్బందులు అన్ని కూడా టీపీసీ దృష్టికి జీవన్ రెడ్డి తీసుకెళ్లారు. జీవన్ రెడ్డి దృష్టికి కూడా ఏఐసీసీ సంబంధించిన నేతలు ఏం మాట్లాడారు, రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించిన అంశాలు ఎట్లా ఉండబోతున్నటువంటి పూర్తిగా ఒక గంటకు పైగా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డి చర్చించినటువంటి పరిస్థితులు అవుతాయి. కానీ ఈ చర్చలన్నీ కూడా మొదటి నుంచి విఫలం అవుతూనే వస్తున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినప్పటికీ కూడా జీవన్ రెడ్డి వినకుండా ఆయన రాజీనామా చేసేందుకు పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితులు. ఇప్పటికే జీవన్ రెడ్డి ఇంటిపైనటువంటి కాంగ్రెస్ ఫ్లెక్సీలను మొత్తం కూడా కార్యకర్తలు చించివేశారు. రేపటి నుంచి ఇతర పార్టీలు జాయిన్ అయ్యేందుకు పూర్తిగా వారు సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు బండారి గార్డెన్ లో ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో పూర్తిగా అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన తర్వాత పూర్తి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు జీవన్ రెడ్డి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ సెక్రటరీ వంశీదేవి చంద్ర రెడ్డి కూడా జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డితో మంత్రాలు జరిపారు. తప్పకుండా పార్టీలోనే కొనసాగాలి, చాలా సీనియర్ నేత, రాజకీయాల్లోనే ఆదర్శంగా నిలిచినటువంటి నేత. 2014లో శాసనసభలో ఉన్నప్పుడు కూడా మేము ఆదర్శంగా ఉండి జీవన్ రెడ్డి తీసుకున్నాం. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన నేత, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. కాంగ్రెస్ లోనే కొనసాగుతూ మాకందరికీ కూడా దిశానిర్దేశం చేయాలని వంశీరెడ్డి కోరినటువంటి పరిస్థితి ఉంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ వీడేందుకు పూర్తిగా సిద్ధమైపోయారు. రేపు ఒక సమావేశం తర్వాత పార్టీకి రాజీనామా చేసేందుకు ఆయన పూర్తిగా ఏర్పాట్లను కొనసాగిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం కూడా మహేష్ కుమార్ వెళ్లిపోయిన తర్వాత బండారి సంబంధించినటువంటి గార్డెన్ కి వెళ్లి రేపు జరగబోయేటువంటి మీటింగ్ కు ఏర్పాట్లను పరిశీలించి 5,000 మంది కార్యకర్తలకు, అనుచరులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి రేపు అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత పొలిటికల్ జర్నీపై క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలకు టచ్ లోకి వెళ్ళినట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆహ్వానించినట్లుగా ఒక చర్చ అయితే కొనసాగుతున్నారు. చూడాలి రేపు జీవన్ రెడ్డి ఏం మాట్లాడతారు. జీవన్ రెడ్డి అనుచరులతో మాట్లాడిన తర్వాత ఆయన పొలిటికల్ జర్నీ ఎట్లా కొనసాగబోతా ఉంది. జీవన్ రెడ్డిని ఒక కాంగ్రెస్ పార్టీ కనుక మారితే కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం నేపథ్యంలో ఏఐసీసీ నేతలు చాలా బుజ్జగింపుల పర్వాన్ని కొనసాగిస్తారు. అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగించేందుకైతే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనపడతాయి. రేపు జీవన్ రెడ్డి ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అవమానాలకు గురయ్యారు, ఇంకా ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎదుర్కొనబోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి అంశాలు మాట్లాడతారని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితులు. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, స్థానికటువంటి ఎమ్మెల్యే సంజయ్ తో ఎటువంటి ఇబ్బందులు పడ్డాము, కార్యకర్తలు కావచ్చు, అంతో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చాలా 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ
కోసం పనిచేశారు. కానీ ఇప్పుడు అదే కార్యకర్తలు ఆ నాయకులు ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నాం, ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు, ఎప్పుడు అనుకోలేదు. చాలా దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేశాను, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి నేపథ్యంలో చాలా బాధగా ఉంది. బాధాకర ఉదయంతోనే బాధతోనే విడిపోతున్నారంటూ కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. రేపు చూడాలి మరి బండారి గార్డెన్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై జీవన్ రెడ్డి ఏం మాట్లాడతారో, ఆయన పొలిటికల్ జర్నీ ఏ విధంగా ఉండబోతుంది, ఏ పార్టీలో జాయిన్ అవుతారా అటువంటి క్లారిటీ ఇస్తారనే చర్చ అయితే రాజకీయాల్లో కొనసాగుతా ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.